మీకు మీరు డౌన్ అయ్యి ఫీల్ అయింది ఏదైనా ఉందా? ఏదైనా గేమ్ తర్వాత ఆఫ్టర్ ఫీల్ బ్యాడ్ ఏదైనా ఉందా అలా? ఎవ్రీ లాస్ ఈజ్ పెయిన్ఫుల్. ఎవ్రీ లాస్ ఓడిపోయినప్పుడు ఒక 1-2 అవర్స్ పేరెంట్స్ మాట్లాడరు. నేను అమ్మ నాన్నతో నేనే చెప్పాను, మాట్లాడకండి ఒక 2 అవర్స్, వదిలేయండి నన్ను అని చెప్పి. బికాజ్ అప్పుడు నేను ఇమోషనల్ ఉంటాను, వాళ్ళు ఇమోషనల్ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను గెలిచినా ఓడిపోయినా ఒక 2 అవర్స్ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటారు. నేను చేయాల్సింది నేను, అమ్మ చేయాల్సింది అమ్మ. దాని తర్వాత మేము కూర్చుని మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తాం. మీకు నెక్స్ట్ గోల్ ఏ గ్రౌండ్‌లో స్లమ్ ఆడాలి అని ఉంది మీకు? గ్రాండ్ స్లామ్ అంటున్నారు. గ్రాండ్ స్లామ్. ఇప్పుడు డెఫినెట్గా నా ఫేవరెట్ గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. సో దానికి ట్రై చేస్తున్నాం. డ్రీమ్ కోచ్‌లా ఆడే ముందు మీరు ఎలాంటి ఇప్పటి నుంచే మీరు గేమ్‌కి ఎలాంటి కసరత్తు చేస్తూ ఉన్నారు? ఫస్ట్ థింగ్ అంటే మేనిఫెస్ట్ చేస్తే పనులు అవుతాయి. మేనిఫెస్ట్ కంపల్సరీ చేయాలి. అండ్ డెఫినెట్గా బోత్ స్కిల్ వైజ్ అండ్ ఆల్సో మెంటలీ చాలా వర్క్ చేస్తున్నాము. అండ్ విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలంటావా రష్మిక ఈ గేమ్‌లో, టెన్నిస్‌లో? అవును, చాలా ఉండాలి. ఎందుకంటే ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్పోర్ట్స్. సో అండ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మీకు అన్ని స్పోర్ట్స్ ఉంటాయి దీంట్లో మీకు ఎండ్యూరెన్స్ ఉండాలి, అజిలిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి. లైక్ ఆల్ ఆస్పెక్ట్స్ నుంచి మీరు ఈక్వలీ ఫిట్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మెంటలీ స్ట్రాంగ్ 3 అవర్స్ మినిమం ఉండాలి అట్ ఎ స్ట్రెచ్. మీరు కొంచెం డ్రాప్ అయినా మీ చేతిలోంచి మ్యాచ్ స్లిప్ అయిపోతుంది. అండ్ ఆ టైంలో మీకు అరౌండ్ 1.5 year బ్యాక్ మీకు టెన్నిస్లో కోచింగ్ అలౌడ్ కాదు. నేను కోర్టు మీద ఆడుతున్నప్పుడు నా కోచ్ నాకు బయట నుంచి మాట్లాడే అలౌడ్ ఉండేది కాదు. సో మీరు పాయింట్ గెలిచినా ఓడిపోయినా మీతో మీరే మాట్లాడుకుని మీరే ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోవాలి. సో అది ఈజ్ ద టఫెస్ట్ పాయింట్ ఇన్ ఎనీ స్పోర్ట్ ఐ వుడ్ సే. అండ్ ఇన్ టెన్నిస్ ఇట్స్ మచ్ మోర్ బికాజ్ మీకు హెల్ప్ ఉండదు. అక్కడే ఏదున్నా మీరే దానికి ఆన్సర్స్ వెతుక్కుని ఆడగలగాలి. అండ్ అది 3 అవర్స్ ఇన్ అ రో ఆడగలగాలి మినిమం. మీ కోచ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? తన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సో నా కోచ్ ఏఆర్ ఆనంద్ కుమార్ గారు. నేను ఆయనతో ఆల్మోస్ట్ పాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ సర్వ్. సో నా సర్వ్ నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా గేమ్లో. సో ఆయన ద్వారానే నా స్టైల్ కానీ ఆ పవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన వల్లనే నాకు ఆ సర్వ్ అంత పెద్ద స్ట్రెంగ్త్ అయింది. అండ్ నా ఇంకో మెంటర్ మిస్టర్ విశాల్ ఉప్పల్, ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన పాస్ట్ 2 years నుంచి నన్ను మెంటర్ చేస్తున్నారు. సో గేమ్లో నాకు వచ్చే కసి కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ ఆయన నేర్పించారు. లైక్ ఏదేమైనా మ్యాచ్లో వదలకూడదు అనే కాన్సెప్ట్ నాకు ఆయన నేర్పించారు. లాస్ట్ మూమెంట్ వరకు ఏది జరిగినా నెవర్ బీన్. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఎలా మీ స్టడీ పరంగా కానీ గేమ్ పరంగా కానీ ఏంటి మీ గోల్స్ ఏంటి? ఏం అచీవ్ చేయమని? ప్రొఫెషనలీ టెన్నిస్ ఇప్పుడు కెరియర్ వైజ్. సో ఇప్పుడు నా ర్యాంక్ 320. సో నేను టాప్ 200లోకి క్రాక్ చేయాలని చూస్తున్నాను. సో దట్ ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ ఇంకొక 100 ర్యాంక్స్ దెన్ నాకు గ్రాండ్ స్లామ్స్ ఎంట్రీస్ దొరికి గ్రాండ్ స్లామ్స్లో ఆడే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో అది ఇప్పుడు ద షార్ట్ టర్మ్ గోల్. స్టడీ పరంగా ఏంటి? స్టడీ పరంగా ఏం చేస్తున్నారు? ఎలా స్టడీ? నేను బీకామ్ ఆనర్స్ చేశాను. సో మా ఫాదర్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే. సో హీ వాంటెడ్ మీ టు లెర్న్ సంథింగ్ టువర్డ్స్ ఫైనాన్స్. బికాజ్ రేపు నీ ప్రైస్ మనీ కానీ నీ ఫైనాన్సెస్ హ్యాండిల్ చేసుకోవడం కూడా నీకే రావాలి. నువ్వు నన్ను కూడా నమ్మద్దు. ఓకే, ఫైనాన్సెస్ విషయంలో నీ అంతటి నువ్వు నేర్చుకో అని చెప్పారు. సో దాంతో నేను ఇప్పుడు ACCAలో జాయిన్ అయ్యాను. ఇట్స్ లండన్ బేస్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. సో దానికి బేసిక్గా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే దానికి టైం ఫ్రేమ్ ఉండదు చదవడానికి. సో నేను ఒక సబ్జెక్ట్ ఇన్ 6 months, ఒక సబ్జెక్ట్ ఇన్ 8 months అలా రాసుకోవచ్చు. నా కెరియర్ టెన్నిస్తో పాటు ఇది రెండు ప్యారలర్ గా అయిపోతూ ఉండడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో ఎలా డాడీ సజెషన్ చేశారా ఈ సబ్జెక్ట్ తీసుకో ఇలా ఉంటుంది కోర్సు అనేసి? కొంతమంది ఫ్రెండ్స్ని కనుక్కున్నాము అండ్ ఇండియన్ CA చేద్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ దెన్ అంత టైం నేను కంప్లీట్గా అలొకేట్ చేయలేకపోయాను. సో దీంట్లో అంటే నాకు టైం దొరుకుతుంది అండ్ నా ఓన్ కన్వీనియన్స్లో చేయగలను అని చెప్పి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు?
ఈ కెరియర్ చాలా టఫ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎవ్రీడే చాలా సాక్రిఫైసెస్ చేయాలి అండ్ పేరెంట్స్ కూడా పిల్లలు వెనకాల ఈక్వలీ కష్టపడాలి. బికాజ్ వాళ్ళు కూడా సాక్రిఫైసెస్ చేస్తేనే పిల్లలు కూడా దే కెన్ అచీవ్ వాట్ దే వాంట్ టు. సో డే టు డే బేసిస్ కూడా మీ డేస్ లెందీ ఉంటాయి, లోన్లీ ఉంటాయి జర్నీస్, Yes. ఎవ్వరూ ఉండరు. కానీ ఏదో you should have that motivation, that passion on a day-to-day basis to go out every day and do the same thing every day over and over again. But at the same time, గెలుపు ఓటమి టు ద హార్ట్ తీసుకోకూడదు. అండ్ అది వన్ డేలో రాదు. మీరు ఆన్ డే టు డే బేసిస్ అది ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓడిపోయినప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఒక పాయింట్ గెలిచినప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అది మీరు గుర్తు పెట్టుకుని రాసుకుని ఓకే నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పి అది మీ బేస్ కింద పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ప్రోగ్రెస్ ఆన్ డే టు డే బేసిస్ వస్తుంది. మీకు ఎవరైనా మీరు గేమ్ అయిపోయాక ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేసింది ఏదైనా గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? మొన్న పూణేలో ఇండియా కోసం ఆడినప్పుడు లాస్ట్ డే రోజు అరౌండ్ మాకు రోజు మ్యాచెస్ నైట్ 12:30, 1 o'clock అయిపోయేవి. సో అప్పుడు రాత్రి ఒక చిన్నపిల్ల యాక్చువల్లీ షీ సాట్ టిల్ ఎండ్, రాత్రి దాకా కూర్చుని మ్యాచ్ చూసి నా దగ్గరకు వచ్చి వాళ్ళ మదర్ చెప్పారనమాట దట్ తినకి టెన్నిస్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు నీ గేమ్ చూసి ఇంకా ఇంట్రెస్ట్ అయ్యి రోజు టెన్నిస్కి వెళ్తాను, స్కిప్ అవ్వకుండా ఆఫ్ డే కూడా నేను టెన్నిస్కి వెళ్ళిపోయి ఆడతాను అని చెప్తాంది అని చెప్పింది. సో అన్ని అచీవ్మెంట్స్ కంటే ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వన్ అండ్ ఇట్ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్ టు హియర్ దట్ చైల్డ్ సే దట్. రష్మిక, నువ్వు ఓడిపోయినా గెలిచినా ఎలా ఉండాలి అనేది మన మెంటల్ స్టెబిలిటీని బట్టి ఉంటుంది అన్నావు. అలా లేని వాళ్ళకి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. నీ మాటలో చెప్పాలి అంటే మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉండగలుగుతున్నావు? సింగిల్గా నీతో నువ్వు ఉండాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి అంటున్నారు కదా, ఎలా ఉండగలగాలి అసలు? అది చిన్నప్పటి నుంచి ఐ థింక్ పేరెంట్స్ కూడా నేర్పించింది దట్ ఇన్ని ఉంటాయి, పదే పదే చెప్పారు దట్ ఉంటాయి, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ సో ఐ థింక్ అది ఇన్కల్కేట్ చేయడంతో నాకు కొంచెం అది తీసుకోవడంలో ఈజీ అయింది. అఫ్కోర్స్ చిన్నప్పుడు గొడవలు అయ్యి నేను బర్త్డే పార్టీస్కి వెళ్ళట్లేదు, నేను ఫ్రెండ్స్ని కలవట్లేదు, నన్ను ఎందుకు పంపించట్లేదు అని. బట్ యాజ్ ఏజ్ వెంట్ ఆన్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, నాకు అర్థమైంది ఓకే దీనికి ఒక పర్పస్ ఉంది, ఎందుకు అన్నారు, ఎందుకు అలౌ చేయలేదు అని చెప్పి. నౌ ఐ నో వై దే సెడ్ నో దట్ డే అండ్ ఇట్ వాజ్ నాట్ అ వన్ డే థింగ్. వాళ్ళు ఒక్క రోజులో నేర్పించింది కాదు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. అట్ ద సేమ్ టైం నేను కూడా నా ఎక్స్పీరియన్స్ బట్టి కూడా నేను నేర్చుకున్నాను. అండ్ మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి డెఫినెట్గా మెడిటేట్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, మైండ్ని కామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ సినారియోస్లో. సో అవి చాలా హెల్ప్ చేస్తాయి. మీరు ఏదైతే సాక్రిఫైస్ చేశారో అన్నిటికీ రిజల్ట్ ఇదే అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నీ సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా మీరు? ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇది ఇంకా స్టార్ట్. సో ఇంకా చాలా ఉంది, ఇంకా నేను నేర్చుకుంటున్నాను ఈ జర్నీలో. నా లెర్నింగ్ ఇంకా అవ్వలేదు, ఇది జస్ట్ స్టార్ట్.